ఆమెన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మితిలేని కృపలో మరి యొక్క దినమును ఆధ్యాత్మిక వసంతంలో మనకు అనుగ్రహించిన దేవదేవుడు యేసునాథుడు నిత్యము స్తుతినందునుగాక. ప్రభు యొక్క మితిలేని కృప వల్ల మన జీవితాలు శ్రమల దినాలుగా వాక్య ధ్యానముతో అంటుకట్టబట్టుకు ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క 15వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా, నాదు గలలేయుడా, తీరము దాటిన వాడా, నాదు నజరేయుడా, నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, మహిమ నగరిని విడితివి, మంటి దేహము దాల్చితివి, సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా. ఎన్నతరమా నీ ప్రేమ, సన్నుతించుచు సాగెదను. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా, నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా, నాదు గలలేయుడా. ప్రేమగల ప్రియ ప్రభు, కృపగల ఇక ఆధ్యాత్మిక వసంతములో ప్రభు మన కొరకు వహించిన అన్యాయపు తీర్పులు, శ్రమానుభవము నుంచి శిలువ భారము నుండి శిలువ త్యాగము, కలువరి శిలువపై యేసు ప్రభు వారి యొక్క బలియాగము, సమాధి, పునరుద్ధానమును మనం ధ్యానముగా తీసుకొని ఇక మీదట జీవించు కాలము పాపము జోలికి పోకుండానట్లు పరిశుద్ధులుగాను ప్రభు యొక్క బిడ్డలుగాను జీవించుటకు మన జీవితంలో ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో ఈ సంవత్సరం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అంశము వెలుగుమయమైన మన జీవితాలు ప్రభు మన కుటుంబమునకు వెలుగుగా, ఆ వెలుగులో మనము రక్షణ పునరుద్ధాన శక్తిని పొందుకొని బిడ్డలుగా సిద్ధపరుచుకుని యొక్క వసంతం. పాత స్థితి, రోత స్థితిని విడిచి ప్రభు యొక్క దయ కనికరముతో ముందుకు సాగు కృపగల సమయం. నేటి వాక్య భాగము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో
యెరికో పట్టణములో ఉన్న రాహాబు యొక్క కుటుంబాన్ని మనం చూస్తున్నాం. మోషే దినాలు పరిపూర్తి అయిపోయినాయి. యెహోషువ నాయకత్వం వహిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ప్రభువు వాగ్దానము చేసిన కానాను భూమిలో అడుగు పెట్టవలసి ఉన్నది. మోషే ఏ విధముగా ప్రభువును అనుకరించి నడిచాడో అదే విధముగా యెహోషువ ప్రభువుని అనుకరించి నడుచున్నాడు. అదే విధముగా మోషే ఏ విధముగా వేగుల వారిని పంపించాడో యెహోషువ కూడా వేగుల వారిని పంపిస్తున్నాడు. ఈ వేగుల వారి గురించి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము స్పష్టంగా సెలవిస్తుంది. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పెను. ఈ వెళ్ళిన వారిని రాహాబు అనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, ఒక వేశ్య ఇశ్రాయేలీయుల ప్రజల పక్షమున వచ్చిన ఆ వేగుల వారిని చేర్చుకుందండి. అవునండి, ఈ లోకంలో హానికరులు కావచ్చు, లేకపోతే అపాయకరమైన వ్యక్తులని, లేకపోతే పాప సంబంధమైన వారని, చీకటి సంబంధమైన వ్యక్తులని ముద్రించబడిన అనేకులు ప్రభు కొరకు జీవించున్న సందర్భాలు మనం చూస్తున్నాం. చరిత్రలో ఆదిలోనే ఇక సందర్భాన్ని మనం చూస్తున్నాం. నీతి గలవారమని చెప్పుకుంటూ, నీతిమంతులమని చెప్పుతూ, సంఘ ఆరాధనలోను, సంఘ సహవాసములోను, ప్రతి ఒక్క సాక్షార్థ కూడికలో ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ బ్రతికే వారు ఎన్నో పాపాల్లో జీవిస్తుంటే, పాప సంబంధమైన జీవితము, పాప సంబంధమైన వ్యక్తిగా ముద్రించబడిన ఈ యొక్క రాహాబు తనింటిలో ప్రభు బిడ్డలుగా వేగుల వారిని యెహోషువ పక్షమున, ఇశ్రాయేలీయుల పక్షమున చేర్చుకొనుచున్నది. అందుకనే యేసు ప్రభువారు అంటున్నారు, పరలోక రాజ్యం వేశ్యలకైనా ప్రవేశం ఉంది, కానీ వేషధారులకు లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, వెలుగు సంబంధని చెప్పుకునే వేషధారణ నీలో ఉంటే యొక్క ఆధ్యాత్మిక వసంతంలో దానిని తీసివేయి, దాన్ని పారద్రోలు. ప్రభు నీకు వెలుగునిచ్చి నీ కుటుంబాన్ని ఆశీర్వదించుటకు, నీతో ఉన్నవారిని రక్షించుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ కుటుంబం గురించి మనం చూసినట్లయితే, సాయంకాలం వేళ చేర్చుకున్నట్లుగా రాజుకు వర్తమానం వెళ్ళింది. రాజు వెంటనే సైన్యాన్ని పంపించి ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించిన ఆమె నిజము ఒప్పుకుంది, యథార్థత ఒప్పుకుంది. వచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు వెళ్ళారు. వచ్చిన వారు వెళ్ళారని చెప్తుంది. వెళ్ళిన వారిని ఆమె, మీరు ఈ అధ్యాయం అంతా చదవండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత వారిని మీరు తరవండి, పర్వతాల్లో, కొండల్లో, వారు శిఖరాల్లో దొరుకుతారని చెప్పి వారు వెళ్ళిన తర్వాత ఈ యొక్క వేగుల వారికి ఒక చక్కని మాట చెప్తుంది. 10వ వచనం నుంచి చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోకును ఓగుకును మీరేమీ చేసితరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితరో ఆ సంగతి మేము వింటిమి. దేవుని ప్రజలు కొన్న చరిత్రను ఆ దేశమే కాదండి, చుట్టుపక్కల ప్రాంతం అంతయో వెల్లడి చేయబడుతుంది. ఈరోజు ప్రభు విడిగా నీవు చేయుచున్న కార్యాలు కూడా నువ్వు అనుకోవచ్చు ఎవరికి తెలియదని. గదుల్లో చేసినవి మిద్దెల మీద ఎలాగో ప్రచురపరచబడుచున్నావో, నీవు జీవించుచున్న జీవితము అది ఏదైనాను బహిరంగంగా తెలియజేయబడుతున్నది. గమనించండి, ఇక్కడ మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింది భూమి యందును దేవుడే ఈయనకంటే గొప్ప దేవుడని లేడని ఒప్పుకుంటుందండి. అన్నిట్లో ముందున్నాను అనుకున్న వారేమో ఒప్పుకోవట్లేదు బహిరంగంగా. లోకములో పాపాత్ములుగా ముద్రించబడిన వారు ప్రభువుని అంగీకరించే సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యము ఏమాత్రమును ఉండదు. చూడండి, ఇక్కడ 12వ వచనం చాలా ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నాను. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి
నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడని చెప్పను. అవును, ప్రభు బిడ్డలు మీరని నేను గుర్తిస్తున్నా. జీవము గల దేవుడు మీ దేవుడని నేను గుర్తిస్తున్నాను. అయితే మీరు మా లోకంలో మా దేశంలో ప్రవేశించినప్పుడు నాకు కానీ మా తండ్రి ఇంటి వారికి కానీ ఏ అపాయమును జరగకుండా చూడాలి అని ప్రమాణం విషయం. ఎవరి పేరు మీద? జీవము గల దేవుని పేరు మీద మీకు నాయకుడిగా ఉన్న యెహోషువ మీద ప్రమాణం విషయం. అయితే నేను ఇక్కడ ఈ ప్రమాణాల గురించి మాట్లాడలేదు, కానీ ఒక ఆనవాలు, నిజమైన ఆనవాలు ఇచ్చి, ఏంటి ఆ ఆనవాలు అంటే వెలుగు. మనం ఇక్కడ చూసినట్లయితే యెహోషువ పంపించిన వేగుల వారు చెప్పిన మాట, మేము ఏ దారము నుంచి అయితే దిగుతున్నామో, ఏ కిటికీ గుండా అయితే దిగుతున్నామో ఆ కిటికీకి ఎర్రని దారము కట్టమని చెప్పిన, అక్కడ దారము కాదు కానీ ప్రభు నిమిత్తమైన ఆనవాలు, యేసుక్రీస్తు నిమిత్తమైన ఆనవాలు. మరణదూత ఆ కుటుంబాలను తాకినప్పుడు, సైన్యము ఆ దేశము మీద పడినప్పుడు ఒక ఆనవాలు ప్రభు పెడుతున్నాడు. గమనించండి, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మోషే దినాలలో తెగుళ్ళు రాకుండా ఒక గుర్తు, ఒక ఆనవాలు ఇచ్చిన సంఘటనలు మనము చూస్తాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం మొత్తం ఇదే విధముగా జరుగుతుంది. 13వ వచనం చదివినట్లయితే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును మీరు గుర్తుగా ఉండును. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఇది నిత్యమైన కట్టడిగా ప్రభు చెప్తున్నాడు. నేను మీకు ఒక గుర్తు. ఆ గుర్తు ఏంటి? నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది కానీ లోకము దానిని గ్రహించకుండాను. పాత నిబంధనలో నువ్వు అర్థము చేసుకోలేకుండా ఈ యొక్క గుర్తు కొత్త నిబంధనలో జ్ఞానులైన చెప్పబడిన వారు, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు వారు తూర్పు దేశము నుండి బయలుదేరి వచ్చుండగా ఒక నక్షత్రము, ఒక తార, ఒక వెలుగు వారిని నడిపించుచున్నది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె నడిపించిన ఆ వెలుగు ఈరోజు తూర్పు దిక్కున బయలుదేరిన జ్ఞానులకు మార్గమై నిలిచింది. ఈరోజు నీకు కూడా ఆ వెలుగు శరీరధారి యేసు ప్రభు వారిగా నీతో నడుస్తున్నాడు. నీ ముందర ఆయన నడుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా అర్పించరు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి, వారికి ఆనవాలుగా ఉన్న ఆ నక్షత్రము, వారిని నడిపించిన ఆ వెలుగు ఏ ఇంటికైతే వచ్చిందో ఆ ఇంటిలోనే వారు అత్యానంద భరితులయ్యారు. ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో నీ జీవితంలో ప్రభు ఇచ్చుచున్న ఈ యొక్క అత్యానందపు స్థితి నీ జీవితంలో ప్రభు ఏర్పరిచిన పరిస్థితి, నిన్ను ఆనందింపచేయుటకు ప్రభు నీతో ఆయన చెప్పుచున్న మాట, నీ కుటుంబము వెలుగుమయం కావాలంటే ప్రభు యొక్క ఆనవాలు నీకుండాలి. ప్రభు యొక్క ఆనవాలు నీకుండాలి. ఉందా? చాలాసార్లు ఆనవాలు లేకుండానే నువ్వు జీవిస్తున్నావు. ఆనవాలంటే లోకపరమైన ఆనవాళ్ళు ముసుగేసుకోవటమో లేకపోతే బొట్టు పెట్టుకోకపోవటమో ఈ కాదండి. ప్రభు వెలుగు నీలో ప్రవహిస్తుందా? ప్రభు వెలుగులో నీవు జీవిస్తున్నావా? నీ ఇంటిని చూస్తే ఆ ఇంటి వైపు ప్రతి వారు ఇది క్రీస్తు నిలయమని, బయటున్న యేసు క్రీస్తు గృహమునకు అధిపతి అని ఆ బోర్డును చూసి అనుకుంటున్నారా? ఇంటికి పెట్టిన వాక్యాన్ని చూసి అనుకుంటున్నారా? లేకపోతే ఆ ఇంటిలో వచ్చే సమాధానమును, నెమ్మదిని చూసి అనుకుంటున్నారా? ఆలోచించండి. వాక్యం స్పష్టం.
దేవుని మాటలు స్పష్టం. నీ ఇల్లు యెహోవా గుమ్మమై ఉన్నదా? వాక్యం స్పష్టం. 118వ కీర్తన 15వ వచనము, నీతిమంతుల గుడారముల్లో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదము వినబడుచున్నది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యము చేయను. నీ ముఖం చూసి చెప్పాలి, నీ మాటలు చూసి చెప్పాలి, నీ యొక్క ప్రవర్తన చూసి చెప్పాలి, నీ ఇంటిని చూసి చెప్పాలి. ఇది దేవుని యేసయ్య బిడ్డల గృహము. అది ఆనవాలు. నీతిమంతుల గుడారముల్లో రక్షణను గూర్చిన, యేసయ్యను గూర్చిన ఉత్సాహ సునాదము, ఆనంద సునాదము, రక్షణార్థమైన వార్త వినిపిస్తుందంట. ఆ నక్షత్రమును చూచి గృహములో ప్రవేశించిన వారు అత్యానందభరితులయ్యారు. ఆ ఆనవాళ్ళు చూచి మరణదూత వారిని దాటిపోవచ్చుండగా ఆ గృహములో ఉన్నవారు రాహేలు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, క్షమించండి, రాహబు అన్నదమ్ములను, తల్లిదండ్రులను అత్యానందభరితులై. మరలా చెబుతున్నాను, రాహబు యొక్క తల్లిదండ్రులను, అన్నదమ్ములను, రక్త సంబంధికులు ఎవరైతే ఆ ఇంటిలో రక్షణ గృహములో ఉన్నారో, వేగులు వారికి ఆశ్రయము కల్పించి దానికి ఒక ఆనవాళ్ళను కట్టిన గృహములో ఉన్నారు, ఆ గృహములో ఉన్నారు. ఈరోజు నీకు ఆనవాళ్ళు ఏమిటి? నీ యొక్క గృహానికి ఆనవాళ్ళు ఏమిటి? చాలా చాలా లోకపరమైన ఆనవాళ్ళు నీ యందును, నీ గృహము యందు కనిపిస్తున్నాయేమో. ఒకవేళ అటువంటి స్థితి ఉంటే ప్రభు అంటున్నాడు, మానండి, మారపరచబడండి, ప్రభువులో అంటు కట్టబడండి, ప్రభువుని కలిగి జీవించండి, ప్రభు మేలుతో వర్ధిల్లండి, ప్రభు మీకు తోడై నడిపించునుగాక. ప్రభు ధన్యత మీకు రావాలని, నీ ఒక ఆనవాళ్ళుగా ఉండాలని, నీ గృహము ఆనందభరితమైన గృహముగా ఉండాలని, నీతిమంతుల గృహములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం అనే ఆనవాళ్ళు కనిపించాలని ప్రభు ఈరోజు నీకు చెప్తుండగా, అత్యానందభరితమైన గృహముగా నీ గృహము వెలిగించబడాలని, ఈ గృహములో నీవును, నీ ఇంటి వారును ఆనందించబడాలని ప్రభు ఉద్దేశం. ఇటు కృప ప్రభు నీకు దయచేయుచుండగా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థనలో ఏకీభవించు, దినమంతా ప్రార్థనలో ఉండు, రేయి పగలు ప్రభుతో గడుపు. ప్రభు యొక్క వెలుగును నువ్వు సంపాదించుకొని నిన్ను బట్టి నీ ఇంటి వారు రక్షించబడు కృపను ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందన. రాహబు వలె మేము కూడా మీలో వర్ధిల్లు భాగ్యమును వసించి కృపను ప్రసాదించు. వాక్యమైన వీరు నాయన మీలో అంటకట్టబడి వారిని బట్టి వారి రక్త సంబంధికులు, వారి పనిచేస్తున్న ప్రదేశంలోని ప్రజలు, వారి ఊరిలోని ప్రజలు ఆశీర్వదించబడు నాయన, రక్షించబడు కృపను దయచేయమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దేవుడు సదా మీ కృపలోను ప్రభు యొక్క దీవెలతోనూ సమృద్ధికరమైన మేళలతోనూ ప్రభు తోడే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.